हनुमान की जय। जय जय श्री राम। जय श्री राम। जय हनुमान। जय श्री राम। जय श्री राम। जय श्री राम। డబ్బులు పడి చేస్తాడు కూలింగ్ నిలబడుతుంది అమ్మ. ఇక్కడ చూడండి మా చూడండి భజంత్రిలో లాస్ట్ వరకు ఉంటుంది. ఫస్ట్ లేడీస్ అంతా వీళ్ళు వెనకాల నిలబడాలి. Krishna Hare 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 Krishna Hare Krishna 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 Hare
స్లోగన్ జై శ్రీరామ్ 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 తినా ఇక్కడ మదిరే నేనేస్తాను పరకాల మఠము 1987లో స్థాపించబడింది. ఇక్కడ మెయిన్ బ్రాంచ్ మైసూరు. ఇది 1268 సంవత్సరంలో దాదాపు 900 ఏళ్ళు పైగా అయింది. దాని బ్రాంచ్ ఇండియా వైడ్ 36 బ్రాంచ్లు ఉన్నాయి పరకాల మఠము. మా సన్నిధిలో ఆంజనేయ స్వామి విగ్రహం చేయించాలని సంకల్పమైంది. ఒక సంవత్సరంలో హనుమత్ జయంతికి మేము సంకల్పం చేసినాము. మళ్ళా జయంతికి విగ్రహం కావాలంటే అంత ముందుగానే అయిపోయింది. మాకు మైసూరులో బెంగళూరు పరకాల మఠంలో మా ఆచార్య సన్నిధిలో 58 రోజులు పూజలు అందుకొని వాళ్ళ సన్నిధిలో ఈరోజు మేము కారులో పోయి తీసుకొని వచ్చి ఆంజనేయ స్వామిని వేయించేపు చేసినాము. మా మండపాన్ని రామదండు వారు తెలియజేయగానే వాళ్ళు సంతోషంగా యాక్సెప్ట్ చేసి వాళ్ళు వచ్చి అందరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినారు. మా ఆచార్యులు సెలవు ఇచ్చినారు. ఆంజనేయ స్వామి చాలా పవర్ఫుల్ అవ్వం. ఈ ఆంజనేయ స్వామి మీకే తెలుస్తుంది. ధర్మారం వచ్చినాక అని కూడా విన్నపం చెప్పిన మాకు తెలియజేసినారు. జై శ్రీరామ్. ఈరోజు ధర్మవరంలో మొట్టమొదటిగా వెండి విగ్రహాన్ని, ఆంజనేయ స్వామి విగ్రహాన్ని తయారు చేయడం పరకాల మఠం వారు చాలా గర్వించదగ్గ విషయం. ఈ యొక్క విగ్రహాన్ని తేరు దగ్గర నుంచి శ్రీరామ భజ మందిరం నుండి పరకాల మఠం వరకు శోభాయాత్రగా తీసుకురావడం జరిగింది. ఈ కార్యక్రమానికి పరకాల మఠం ఆహ్వానం మేరకు శ్రీరామదండు సభ్యులందరూ కూడా విచ్చేయడం జరిగింది. రాముల వారి సేవ ఎక్కడుంటే శ్రీరామదండు అక్కడ ఉంటుందని చెప్పేసి మాత్రమే తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.